విషయాలన్నీ మీకు తెలుసు. ఇది మీకు నాకు మధ్య సమస్య కాదు, ఊరు సమస్య, పైగా 100 మంది పిల్లల సమస్య. నాకు కావలసింది ఆ పిల్లలు కాదు, నా పిల్లలు. శ్రీధర్ బాబు సీతను పెళ్లి చేసుకుంటే తప్ప రానంటున్నాడు. ఆ పెళ్లి జరగదు. జరగకపోతే అతను చచ్చిపోతాడు. వాడు చస్తే కొండపల్లి మళ్ళీ వల్లకాడవుతుంది. అది కాకూడదని ఎన్నాళ్ళు ఓపిక పట్టాను. నాకంత ఓపిక లేదు. అందుకే ఒప్పుకోండి. దేనికి? పెళ్లికి. పెళ్లి కొడుకు ఇష్టం, పెళ్లి కూతురికి ఇష్టం, నీకు ఇష్టం. ఇక నా ఇష్టంతో పనే ఉంది. వెళ్ళి పెళ్లి చేసేయి. మీరు రాకుండా ఆ పెళ్లి జరగదు. మీరు లేకుండా ఆ పెళ్లి చేయను. ఒక పెళ్లి కొండపల్లిని 2 ముక్కలు చేసింది, 3 వర్గాల్ని చేసింది. మళ్ళీ ఆ పెళ్లి ఆ ముక్కలన్నీ ఒక్కటి చెయ్యాలి, వర్గాలన్నీ ఏకం చెయ్యాలి. మనస్ఫూర్తిగానే చెప్తున్నావా? నిండు మనసుతో చెప్తున్నాను. నేను కొండపల్లిలో కాలు పెట్టాలంటే నువ్వు కొండపల్లిలో ఉండకూడదు. 2లో 1, నువ్వు నేను ఒక్కరే కొండపల్లిలో మిగలాలి. కొండపల్లి కోసం నేనేం చేయడానికైనా సిద్ధం. ఓకే జకాల్, నేను వచ్చే వరకు రత్తయ్య నీ కస్టడీలోనే ఉంటాడు. అక్కడ నా మీద ఈగ వాలిందా, ఇక్కడ వీడి తల తెగి నేల మీద పడాలి. కన్నా, నేనే నువ్వుగా దగ్గరుండి పెళ్లి జరిపించు. నాన్న, నువ్వు వెళ్తున్నావా? ఏ, నువ్వు రావట్లేదా? నా కళ్ళతో ఆ పెళ్లి చూడను. దొరికిన అవకాశాన్ని నేను విడిచిపెట్టుకోను.